ఓకే, ప్రపంచపటంలో చూస్తే హార్మూజ్ జలసంధి ఒక చిన్న నీటి చుక్కలా కనిపిస్తోంది. కానీ ఒక భద్రతా విశ్లేషకుడి దృష్టితో చూస్తే అదే మన దేశ భద్రతకు, మన ఆర్థిక వ్యవస్థకు ఒక జీవనాడి. మరి ఇంత చిన్న సముద్ర మార్గం మన జాతీయ భద్రతకు అంత పెద్ద విషయం ఎందుకైంది? ఇప్పుడు చూద్దాం. దీన్ని ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన చోక్ పాయింట్ అంటారు. ఈ ఒక్క మాట చాలు దాని ప్రాముఖ్యతేంటో అర్థం చేసుకోవడానికి. అసలు చోక్ పాయింట్ అంటే ఏంటి? అంటే ప్రపంచ ఇంధన సరఫరా అంతా ఈ చిన్న ఇరుకైన దారిగుండానే వెళ్ళాలి. అందుకే ఇక్కడ చిన్న గొడవ జరిగినా సరే దాని ప్రభావం భూకంపంలాగా ప్రపంచమంతటా పాకేస్తుంది. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే అసలు హార్మూజ్ ఎందుకంత ముఖ్యం, మన దేశానికి దీనివల్ల వచ్చే రిస్క్ ఏంటి, దానికోసం మనం ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నాం, ఇలాంటి విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, మొదట సెక్షన్లోకి వెళ్దాం. హార్మూజ్ గ్లోబల్ చోక్ పాయింట్. అసలిది ప్రపంచ ఇంధన సరఫరాకు గుండెకాయ లాంటిది అని ఎందుకంటారో చూద్దాం. దీని లొకేషన్ చూడండొకసారి. ఇరాన్, ఒమెన్ మధ్య ఉంది. పర్షియన్ గల్ఫ్లో ఉన్న సౌదీ అరేబియా, ఇరాక్, యుఏఈ, కువైట్ ఈ పెద్ద పెద్ద చమురు దేశాలన్నీ తమ సరుకుని బయట ప్రపంచానికి పంపాలంటే వాళ్లకున్న ఏకైక సముద్రమార్గమిదే. నిజం చెప్పాలంటే దీనికి వేరే ఆప్షనే లేదు. ఇది కాకుండా వేరే దారే లేదు. అందుకే దీన్ని జీవనాడి అని పిలుస్తారు. ఈ పదం చాలా పర్ఫెక్ట్ అన్నమాట. ఆలోచించండి, మన శరీరంలో రక్తనాళం బ్లాక్ అయితే ఎలా ఉంటుందో ఈ జీవనాడిలో చమురు ప్రవాహం ఆగిపోయినా అంతే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే స్ట్రోకొచ్చినట్టవుతుంది. ఇక రెండో సెక్షన్, మన దేశం సంగతేంటి, ఈ గ్లోబల్ సమస్య మనకు ఎంత పెద్ద రిస్క్ అనేది ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్స్ చూస్తే మన పరిస్థితి ఎంతో క్లియర్గా అర్థమవుతోంది. మనకు కావలసిన పెట్రోల్, డీజిల్, గ్యాస్లో 80% పైగా మనం బయట దేశాల నుంచే కొంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే మనం వాడే ప్రతి 5 లీటర్ల ఇంధనంలో 4 లీటర్లు దిగుమతి చేసుకున్నదే. ఇది మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద వీక్నెస్. మరి ఈ చమురు ఎక్కడ్నుంచి వస్తోంది? ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్ వీళ్లే మన మెయిన్ సప్లయర్స్. పాపం వీళ్లందరూ కూడా తమ ఎగుమతుల కోసం హార్మూజ్ మీదే ఆధారపడాలి. అంటే అర్థమేంటి? మన ఇంధన భద్రతకు సంబంధించిన తాళంచెవి మన చేతుల్లో లేదు, ఆ జలసంధి దగ్గర ఉంది. సరే, ఒకవేళ ఆ దారి మూసుకుపోయింది అనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? అది ఒక డామినో ఎఫెక్ట్లా పనిచేస్తుంది. ఫస్ట్ గ్లోబల్ ఆయిల్ ధరలు రాకెట్లా పైకెళ్తాయి. ఆ తర్వాత మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతాయి. దానివల్ల నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి. మన రూపాయి విలువ పడిపోతుంది. చివరికి ఈ దెబ్బంతా వచ్చి మనలాంటి సామాన్యుడి జేబుకే తగులుతుంది. ఇక మూడో సెక్షన్. ఇక్కడ కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, అసలైన తలనొప్పి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు. ఈ ప్రాంతంలో ఎప్పుడూ ఉండే టెన్షన్స్ మనకు అతిపెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఇక్కడ మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఎవరి మధ్య అంటే, ఒకవైపు అమెరికా, దాని మిత్రదేశాలు. వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అంటారు, అంటే నౌకలు స్వేచ్ఛగా తిరగాలి అని. మరోవైపు ఇరాన్ ఉంది. జలసంధికి ఒక పక్కన ఉండటంతో దానికి అక్కడ ఫుల్ కంట్రోల్ ఉంది. దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఏదైనా తేగా వస్తే చాలి మూసేస్తామని బెదిరిస్తుంది. ఇలాంటి టెన్షన్ వాతావరణంలో మన పరిస్థితేంటి? ఒక రకంగా చెప్పాలంటే మనం తాడుమీద నడుస్తున్నాం. ఎందుకంటే మనకు అమెరికా కావాలి, ఇరాన్ కూడా ముఖ్యమే, అరబ్ దేశాలతో మనకు మంచి సంబంధాలున్నాయి. అందుకే మనం ఎవరి పక్షం వహించలేం. అందరితో బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రాంతంలో గొడవలు జరగకుండా చూడటమే మనం ముందున్న ఏకైక మార్గం. ఓకే, నాలుగో సెక్షన్. మరి ఈ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి ఇండియా ఏం చేస్తోంది? మన స్ట్రాటజీ ఏంటి? మన స్ట్రాటజీలో ముఖ్యంగా 3 భాగాలున్నాయి. 1 మిలిటరీ ప్రెజెన్స్, 2 ఎకనామిక్ బఫర్స్, 3 డిప్లొమసీ. ఇప్పుడు వీటి గురించి వివరంగా చూద్దాం. మొదటిది మిలిటరీ యాక్షన్, అదే ఆపరేషన్ సంకల్ప్. 2019లో ఆయిల్ ట్యాంకర్ల మీద దాడులు జరిగాయి కదా, అప్పుడు మనం వెంటనే రంగంలోకి దిగాం. మన జెండా ఉన్న ప్రతి షిప్కి రక్షణగా మన యుద్ధ నౌకలను పంపాం. అప్పట్నుంచి ఇప్పటివరకు మన నేవీ అక్కడ కాపాలా కాస్తూనే ఉంది. మన నౌకలు సేఫ్గా వెళ్లేగా చూసుకుంటోంది. ఇక రెండోది ఎకనామిక్ బఫర్, అదే మన స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఎమర్జెన్సీ స్టాక్. ఒకవేళ
హార్ముడ్స్ దారి మూసుకుపోయి సప్లై ఆగిపోయినా సరే మన దగ్గరున్న ఈ నిలువలతో కనీసం 90 రోజులకు పైగా దేశాన్ని నడిపించవచ్చు. ఇది ఒక రకంగా మనకు ఇన్సూరెన్స్ లాంటిది. ఇక మూడోది డిప్లొమసీ. ఇక్కడ మనం చాబహార్ పోర్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఇరాన్లో మనం డెవలప్ చేసిన ఈ పోర్ట్ ఒక మాస్టర్ స్ట్రోక్. ఇది మనకు ఒక ఆల్టర్నేట్ ట్రేడ్ రూట్ ఇవ్వడమే కాదు, హార్ముజ్ జలసంధికి దగ్గరగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఏం జరుగుతోందో గమనించడానికి మనకొక స్ట్రాటజిక్ కన్నులా పనిచేస్తుంది. సరే, చివరి సెక్షన్కి వచ్చేశాం. ఫ్యూచర్ ఏంటి? దీనికేదైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకుందాం. ఇంత పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ రవాణా చేయడానికి హార్ముజ్ జలసంధికి నిజంగా ఏదైనా ప్రత్యామ్నాయం ఉందా? సమాధానం చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్. లేదు. వేరే పైప్లైన్లు, రోడ్లు ఉన్నా కూడా హార్ముజ్ ద్వారా వెళ్లే భారీ ఆయిల్ ట్యాంకర్ల రవాణాకు సరితూగే ప్రత్యామ్నాయం ప్రపంచంలో ఇంకొకటి లేదు. అందుకే మనం ఈ ప్రాంతంపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాలి. ఇది తప్పనిసరి. చివరగా ఈ మొత్తం విశ్లేషణను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, హార్ముజ్ జలసంధిలో చిన్న అలజడి రేగినా అది భారత సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది. అవును, అది వేల కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, కాని అక్కడుండే ప్రశాంతతే మన ఇళ్లల్లో ధరలను కంట్రోల్లో ఉంచుతుంది. అందుకే ఇది మనందరి సమస్య.